సమీరా సమీరా ఏ సమీరా మా కాళ్ళు అసలు అయిపోయి నీళ్ళు తీసుకున్నాపమ్మా. నేను రాసుకొని మనం పంపించుకో. నేను నీకు ఏదైనా పని చెప్పుకున్నప్పుడే రాసుకునేది గుర్తుకొస్తుంది కదా, ఉత్తప్పుడు అంతా రాసుకోవు. పోదురా మళ్ళీ వచ్చి రాసుకుంది అని చెప్పి వస్తావు, కిందనే కదా. మా నాకు మేము దండిగా హోంవర్క్ ఇచ్చింది, రాసుకోరా పంపించుకో. వాడేమన్నా గాత్ర కాచిన ఇంట్లో వానికి కాలికి దెబ్బ తగిలిందంట మా పాప. స్కూల్లో కబడ్డీ ఆడతాంటే రాయి తగులుకునేదంతా పోయిందంట ఏలుగు. ఎట్లా నడుస్తారు సార్ బిడ్డ? పాపం కాదు సార్ మీరా, మళ్ళీ ఏమైనా రాళ్ళు గుచ్చుకుంటే నొప్పి తీస్తుంది. చెప్పులు వేసుకోమని పెద్దవాడిని. అవన్నీ మాట్లాడద్దు, పోతావు పోవా చెప్పు, పోతావు పోవా. మా నేను పోతాలేమా, పిండేమా. బిందె తీసుకో, ఆడబెట్టు. మూత నీళ్ళు తీసుకున్నా పో. ఇది పట్టుకోమని బలుగుంది. ఇదే పట్టుకోండి, లేకుండా బిందె ఎత్తుకొని వస్తా ఉంటావు కదా నువ్వు. ఒరే పడపోకుండా ఇట్రా ఇట్టారా నువ్వు. ఈ జగ్గే మోసుకొని లేకుండా వాళ్ళు బిందె తీసుకొని వస్తావు నీళ్ళు. వాళ్ళు చూడు బా పొమ్మంటే నీళ్ళకు. నువ్వు చెప్పాకు పిల్లలకు, ఏం భయం ఏం చెప్పాకు. నీళ్ళు తెప్పించుకోలేకుండా వాళ్ళని దాకా బయట పందులు పట్టుకొచ్చుకుని మెప్పుకునే మేలు రోడ్డు. అన్నీ నా కొడకల్లారా ఉండారు. చూడండి గాయస్, ఒక్కరు కూడా వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో నీళ్ళు తెప్పించుకోలేకుండా నేను. నీళ్ళల్లో కూడా ఇలాగే ఉన్నారా పిల్లలు. చెప్పిన పని ఒక్కరు కూడా చేయరు కాదు. డబ్బులు ఇకపోతే మటుకు సినిమా చూపిస్తారు మనకు, ఈ అని పనులు మటుకు పలకరు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.